గుడ్ మార్నింగ్, సిరి కార్ కన్సల్టెన్సీ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ నెంబర్ AP31 CL 5759 ఫోర్డ్ ఫీగో TDCi EXI డీజిల్ వేరియంట్. 2013 వెహికల్, మ్యానుఫ్యాక్చర్ 2014, కస్టమర్ పర్చేసింగ్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2029, సెకండ్ ఓనర్ది. అండ్ ఈ వెహికల్కి ఈ సంవత్సరం 5వ నెల దాకా బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. ఐడి వాల్యూ వచ్చేసి 2 లక్షల రూపాయలు ఐడి వాల్యూ ఉంది. అంటే జనరల్గా ఇన్సూరెన్స్ వాళ్ళు వెహికల్ మార్కెటింగ్ ప్రైస్కి 70% ఇన్సూరెన్స్ చేస్తారు ఐడి వాల్యూకి. అంటే ఏమన్నా బండికి ఏమైనా డ్యామేజ్ అయినా కూడా క్లెయిమ్ చేసుకోవడానికి అందుబాటులో. దీంట్లో మనకి ఐడి వాల్యూనే 2 లక్షల రూపాయలు ఇచ్చినారు. అది కూడా ఈ సంవత్సరం మే జూన్ వరకు ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉంది. బండి అంతా మంచి కండిషన్లో ఉంది, బాడీ అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, 1 by 1 ఏంటనేది మనం క్లియర్గా ఎగ్జామినేషన్ చూసి చూస్తున్నాం. అండ్ ఫస్ట్గా డిక్కీ ఓపెన్ చేసి చూద్దాం. ఇది కంప్లీట్ వైట్ కలర్ బాడీ. దీనికి రైట్ సైడ్ డేంజర్ లైట్కి అయితే డ్యామేజ్ ఉంది, మీకు చూపించినాక రైట్ సైడ్ డ్యామేజ్ ఉంది. అండ్ రిమైనింగ్ బాడీ ఫ్రేమ్ అంతా మీరు క్లియర్ చూసుకోవచ్చు, అంత క్లియర్ కనబడుతుంది. లెఫ్ట్ సైడ్ డేంజర్ లైట్ అంతా మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. అండ్ డిక్కీ అంతా స్పేషియస్గానే ఉంది. అండ్ మెజారిటీ బాడీ పార్ట్స్ అన్ని కూడా ఒరిజినల్ పార్ట్స్, ఏ పార్ట్ కూడా ఇప్పటిదాకా రీప్లేస్ కాలేదు. వెహికల్ కూడా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. దీనికి ఫ్రంట్ 2 పవర్ విండోస్ ఉంటాయి, బ్యాక్ 2 మాన్యువల్ అంటే చేతులు తిప్పేవి ఉంటాయి. అండ్ రీడింగ్ వచ్చేసి 98,000 కిలోమీటర్స్ తిరిగింది ఓన్లీ డీజిల్ మీద, సెకండ్ ఓనర్ హ్యాండ్లోని. ఇది డాష్ బోర్డ్ చూడొచ్చు, కంప్లీట్ డాష్ బోర్డ్ అంతా నీట్గా ఉంది, ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు. ఆడియో సెట్ అది కొత్త ఆడియో సెట్. సీట్స్ అన్ని కూడా కంపెనీ సీట్స్, దీని ఎటువంటి కవర్లో వేయలేదు. కవర్లో ఒకటి వేయించుకోండి, సుమారు ఒక 5,000-6,000 దాకా అవుతుంది. బండింగ్ లుక్ కానీ అంతా కూడా బాగుంటుంది. అండ్ ఏసీ కానీ స్టీరింగ్ మొత్తం అన్ని సస్పెన్షన్స్ అన్ని కూడా మంచి కండిషన్లో ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. టైర్స్ అన్ని కూడా చూసుకోవచ్చు మీరు, అన్ని కూడా క్లియర్ 1 by 1 చూపిస్తున్నాను టైర్స్. ఇప్పుడున్న టైర్లు మ్యాక్సిమం చూసుకుంటే ఒక 10,000 నుంచి 15,000 కిలోమీటర్లు తిరిగితే ఆ తర్వాత మార్చుకోవాల్సి ఉంటుంది ఇది. అండ్ ఫ్రంట్ విండ్షీల్డ్ వచ్చేసి బ్రేక్ ఉంది, మీకు చూపిస్తాను మీకు. అది ఫ్రంట్ హెడ్ లైట్స్ రెండు కూడా నీట్ కండిషన్లో ఉన్నాయి, ఎలాంటి కంప్లైంట్ లేదు. ఇది వచ్చేసి కింద ఫాగ్ ల్యాంప్ కవర్ అదొకటి మార్చుకోండి అక్కడ. అది ఎలా వస్తుంటే కొత్త ఇలా ఉంటుంది. 2 కొత్త కవర్లు తీసేసుకోండి, మహా 2 ఉంటే ఒక 300 రూపాయలు లోపే ఉంటాయి. 2 కూడా రేటే ఉండవు, కేవలం 300 ఉంటాయి. 2 ఫాగ్ ల్యాంప్ కవర్లు తీసుకుని వేయించుకుంటే మీకు వైట్ కలర్ బాడీ మీద బ్లాక్ కలర్ ఫాగ్ ల్యాంప్స్ కవర్స్ నీట్గా కనబడతాయి. ఇక ఇంజిన్ రూమ్ చూసుకొచ్చి అంత పర్ఫెక్ట్గా ఉంది, ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ మిస్ఫైరింగ్ వెల్డింగ్ ఇలాంటివి అయితే ఏమీ లేదు. ఇంజిన్ రూమ్ అంతా నీట్గా మంచి కండిషన్లో ఉంది. ఈ దిమ్మి చూసారా, గ్లాస్ కూడా 13 అంటే కార్తో పాటు వచ్చింది మటది, ఇప్పటిదాకా రీప్లేస్ చేయలేదు, ఒరిజినల్ బేసు. ఇకపోతే మీకు ఫ్రంట్ గ్లాస్ బ్రేక్ ఉందని చెప్పాం కదా, అది వచ్చేసి మీకు చూపిస్తాను ఒకసారి ఫోటోలో కూడా. 1 సెకండ్. దీని తర్వాత వచ్చే ఫోటో అదే వస్తుంది. ఇది మనకి రైట్ సైడ్ కింద కార్నర్లో కొంది బ్రేకేజ్. అది అంటే డ్రైవింగ్కి అయితే ఇబ్బంది ఏమీ లేదు, బట్ పగిలింగ్ గ్లాస్ ఉండకూడదు అని సెంటిమెంట్గా ఫీల్ అయితే కనుక మాత్రం మనం మార్చుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి 1,85,000. దీంట్లో బార్గెనింగ్ అది ఏమి ఉండదు, ఫిక్స్డ్ రేటు. దయచేసి బార్గెనింగ్ మాత్రం అవాయిడ్ చేయండి. అలాగే దూరం వచ్చే కస్టమర్లు ఎవరైనా ఉంటే నాకు ఒకసారి ఫోన్ చేసి బయలుదేరండి. బండి అంతా మంచి కండిషన్లో ఉంది, తీసుకున్నాక ఒక 10,000 రూపాయలు మెయింటెనెన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయండి, అంతకు మించి ఏం అవసరం లేదు. బాడీ మీద కానీ ఇంజిన్ మీద కానీ చేయాల్సిన పని లేదు, ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఎలాగో ఫోర్స్లో ఉంది. జస్ట్ ఒక సీట్ కవర్లు వేయించుకోండి, ఈ మిగతా ఒక 4-5,000 చిల్లర ఖర్చులు వేసుకోండి. అందుకే ఏదైనా కూడా 10,000 రూపాయలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తే బండి మీకు మంచి ప్రైస్లో వచ్చేట్టు అనుకుంటాను. సో మీరు కూడా చెక్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ.